హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో ఫ్రోజన్ చపాతీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని కాల్చుకోవటమే. 1-2 చపాతీ అవసరం ఉన్నప్పుడు అప్పటికప్పుడు పిండి తడపకుండా ఇలా చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు కాల్చుకోవచ్చు అన్నమాట. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనకి కావలసినంత చపాతీ పిండి, కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసి కలపాలి. తర్వాత కొద్దిగా నీళ్ళని చేర్చుకుంటూ బాగా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఎంత సాఫ్ట్గా కలిపితే చపాతీలు అనేది అంత మెత్తగా వస్తాయి అన్నమాట. ఇలా కలిపిన పిండిని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన పిండిని తీసుకొని 4-5 నిమిషాలు బాగా కలపాలన్నమాట. మనం పిండిని ఎంత బాగా కలిపితే చపాతీలు అనేది అంత సాఫ్ట్గా వస్తాయి. మనకి కావలసినంత సైజులో చిన్న ఉండలుగా చేసుకొని చపాతీగా రోల్ చేసుకోవాలి. మరి పతలాగా కాకుండా కొంచెం మందంగా రోల్ చేసుకోవాలి. మరి పతలాగా చేసుకుంటే చపాతీలు అనేది పొంగవు. కొంచెం మందం చేసుకోవాలి. ఇవి మనం ఎప్పుడు చేసుకునే చపాతీలలాగా మడత పెట్టాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఊరికే అలా రుద్దుకుంటూ పోవడమే. ఒకదానిపై ఒకటి వేసేటప్పుడు మధ్యలో కొద్దిగా పిండి వేయాలి, లేదంటే ఒకదానికొకటి అంటుకుంటాయి. ఇలా మనకి ఎన్ని చపాతీ కావాలంటే అన్ని చేసుకోవాలి. మనం ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటామో ఆ బాక్స్ సైజ్ చేసుకున్నట్లయితే మడత పెట్టకుండా అలాగే పెట్టుకోవచ్చు. మనం మడత పెట్టి బాక్స్లో పెట్టినట్లయితే మడతలు అలాగే ఉంటాయి అన్నమాట. పెన్నం బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని చపాతీలని కాల్చుకోవాలి. మరి పూర్తిగా కాలకుండా జస్ట్ ఊరికే అలా బబుల్స్ వచ్చేదాకా కాల్చుకొని పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇలా కాల్చిన చపాతీలని ఒకదానిపై ఒకటి వేయకూడదు, సపరేట్గా వేసుకోవాలి. ఒకదానిపై ఒకటి వేస్తే వాటి మధ్యలో తేమ అనేది వస్తుందన్నమాట. ఇలా మనకి ఎన్ని చపాతీలు అయితే కావాలో అన్ని చపాతీలను కాల్చుకొని సపరేట్గా వేసుకోవాలి. జస్ట్ ఊరికే అలా కాలితే చాలు. చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా, అలా కాలితే చాలు. ఇలా కాలిన చపాతీలని కొంచెం చల్లార్చిన తర్వాత మనం ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ తీసుకొని కాల్చుకోవచ్చు అన్నమాట. ఇలా ఒక్క పూట చేసి పెట్టుకున్నట్లయితే మనకి నెల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అప్పటికప్పుడు కావాలన్నా కాల్చుకోవచ్చు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్స్లో స్టోర్ చేసుకునేటప్పుడు అలాగే పెట్టేయకుండా కింద ఒక క్లాత్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ వేసి ఈ చపాతీలని పెట్టాలన్నమాట. ఇలా నేను చూపిస్తున్న విధంగా సపరేట్గా వేసుకోవాలి. ఇలా చపాతీలన్నీ
చల్లారిన తర్వాత అలాగ టిష్యూ పేపర్ వేసుకోవాలి, లేదంటే ఒక క్లాత్ వేసుకోవచ్చు. వేసుకొని ఈ చపాతీలన్నీ ఒకదానిపై ఒకటి వేసుకొని మళ్ళీ పైన కూడా టిష్యూ పేపర్ పెట్టాలి. టిష్యూ పేపర్ పెట్టి ఇంకా ఫ్రీజర్లో పెట్టుకోవాలన్నమాట. మనం ఎప్పుడైతే చపాతీ కాల్చుకోవాలి అనుకున్నామో అప్పుడు ఒక 10 నిమిషాలు ముందు బయట తీసి పెట్టుకోవాలి. మనం మామూలుగా చపాతీ ఎలా అయితే నూనె వేసి కాల్చుకుంటామో అదే విధంగా కాల్చుకోవచ్చు. ఇలా చేసుకున్న చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.